మైలవరంలో జరుగుతున్నటువంటి పాలెమ్మాల గారి మీటింగ్లకి ప్రతి ఒక్కళ్ళు మైలవరం ప్రజలందరూ రావాలి. మీరందరూ ఎళ్ళలో కూర్చొని టీవీలు చూడటం, జబర్దస్తులు చూడటం కాదు, ఇక్కడికి వచ్చి బలీయమైన వాక్యం, బలీయమైన శ్రద్ధతో కూడిన ప్రవక్తలు ఎలా చేశారనే టీవీల ద్వారా వేసి వాటిని వెనక చూపిస్తున్నారు. కావున మీరందరూ వచ్చి వాక్యాన్ని వినండి. వాక్యాన్ని విని మీ ఆత్మలో భద్రపరుచుకొని బాప్తిసం తీసుకుని మారుమనసు పొందండి. మీరందరూ వచ్చి మైలవరం ప్రాంత ప్రజలు, జీకొండూరు ప్రాంత ప్రజలు, విజయవాడ నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారు. కాబట్టి మీరు మైలవరం ప్రాంత ప్రజలందరూ వచ్చి ఈ వాక్యాన్ని విని శ్రద్ధగా విని దేవుని యందు భయభక్తులు కలిగి మీ మనసును మార్చుకొని తాగుడు, వ్యభిచారము, జోదము లాంటివన్నీ మానివేసి దేవుని యొక్క ఆశీర్వాదాలతో, దేవుని యొక్క దీవెనలతో, మెండైన దీవెనలతో కుటుంబాలు చల్లగా ఉండమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో 3వ రోజు మరి డాక్టర్ పాల్ ఇమ్మానుయేల్ గారు ఇచ్చిన మెసేజ్ చాలా వండర్ఫుల్ మెసేజ్. ఎందుకంటే చాలా అద్భుతంగా ఈ 3 రోజులు కూడా జరిగాయి. ఈరోజు చెప్పిన మెసేజ్ స్త్రీలకు చాలా ప్రాముఖ్యమైంది. మరి ఈరోజు పరిస్థితులను బట్టి దేవుడు వారిని నడిపించుకున్నారు. దేవుని యొక్క మాటలు ఈ యొక్క సేవకుడి ద్వారా చెప్పబడ్డాయి. ఎందుకు చెబుతున్నానంటే ఈ ఏరియా కూడా అంతా కూడా అది వరకు ఒకప్పుడు ఈ కాలేజీ కట్టక ముందు దేవుడి చెరువు అంటే ఒక రెడ్ లైట్ ఏరియా. కానీ అటువంటి ప్రాంతంలో దేవుని యొక్క మాటలు ఈ రోజున చాలా ప్రాముఖ్యంగా మరి అదే విషయాన్ని అంశం ప్రకారంగా స్త్రీలకు ప్రాముఖ్యమైందిగా మరి ఈరోజు వినిపించబడ్డాయి. రేపు లాస్ట్ రోజు రాబోయే జనాలు ఇంకా చాలామంది వస్తారని చెప్పేసి ప్రభువు నామమున కోరుతూ ఉన్నాను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా యేసయ్యా. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా. టీవీలో చూడటమే కానీ హిస్టరీలో ఉన్న అన్నీ కూడా మాకు వివరంగా చూపించి మాకు ఇంకా బైబిల్ మీద నమ్మకాన్ని కలిగించారు. దేవునికి ఇక్కడ జరిపించినందుకు చాలా సంతోషం. అద్భుతమైన వాక్యం అండి. ఈ వాక్యాన్ని విని నా హృదయం ఎంతగానో కదిలింపజేసింది. ఈ వాగ్దానం ప్రతి ఒక్క జీవితంలో కూడా నెరవేరాలండి. ఇంకా ఎన్నో హృదయాలు కదిలింపజేయాలండి. ఇంకా ఎంతోమంది నమ్మకం లేని వాళ్ళు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాగ్దానాన్ని విని నా ప్రభ అందరూ కూడా దీవించబడాలని, ఈ సాక్ష్యం కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఈ ప్రేయర్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. పాల్ ఇమ్మానుయేల్ అన్నయ్య రాహాబ్ గురించి చెప్పాడు కదా, అది మన లైఫ్కి, యూత్కి చాలా ఉపయోగపడుతుంది. దేవునిలో ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి అనే దాన్ని మనం చాలా నేర్చుకోవచ్చు. తప్పకుండా రేపు కూడా అందరూ రావాలని ఆశిస్తాం. చాలా బాగుంది, బాగా చెప్పారమ్మా. వాక్యం చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అందరూ రేపు కూడా వచ్చి బాగా చేస్తే బాగుంటుంది. దేవుడు బాగా మాట్లాడారండి. పాటలో వాక్యం చాలా ఆత్మీయంగా ఉంది. వాక్యం కూడా చాలా బాగుందండి. చాలా ఆత్మీయంగా చెప్పారు. ఈరోజు జరిగిన మీటింగ్ ద్వారా నేను ఎంతో స్వస్థత పొందాను. తలభారంతో ఇక్కడికి వచ్చాను. నేను మీటింగ్ ద్వారా తలనొప్పి అదంతా పోయింది. మంచిగా స్వస్థత పొందుకున్నాను. మైలవరంలో జరుగుతున్న 3 రోజుల సభలో దేవుడు అద్భుత రీతిగా ఎంతో చక్కగా దైవజనులు ఏర్పరచుకొని చక్కగా మహిమాన్వితమైన ఆరాధనలు జరుగుతున్నాయి. దైవజనురాలు ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్క ఆరాధనలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తున్నారు. రోగులు స్వస్థపడబడుతున్నారు. దేవుడు కృప వలన రేపు ఒక్కరోజు మన ముందు ఉందండి. మర్చిపోకుండా ఎవ్వరూ నీరసించకుండా తప్పకుండా వచ్చి ఈ సదావకాశాన్ని వినియోగించగలరని దేవుడు నామమున ఎవరైతే ఈ స్థలంలో ఆయన దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుచున్నారో, మందులు వేసుకోలేక, హాస్పిటల్ తిరగలేక వారి జీవితంలో ఎంతో బాధపడుతున్నాయినా, నేను ఒక అద్భుతం కొరకు నీ సన్నిధికి వచ్చారయ్యా. ఇంత రాత్రి అవుతున్నా సరే నీ కొరకు అద్భుతం కోసం ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వారిని మీరు ఖాళీ చేతులతో ఈ ప్రాంతం నుంచి పంపించద్దయ్యా. లెట్ యువర్ పీపుల్ రిసీవ్ హీలింగ్ రైట్ నౌ. ఇప్పుడే నీ ప్రజలు గొప్ప స్వస్థతను అనుభవించుదురు గాక. పరిశుద్ధాత్మ దేవ నింపండి అయ్యా. ప్రభువా ఫిల్ దెమ్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవ నీ వెలుగును వారి మీద ప్రసరింపచేయండి అయ్యా. గొప్ప విడుదలను ప్రసాదించండి. కానీ ఎవరైతే ప్రభువా దురాత్మ శక్తితో పీడించబడుతున్నారో, వ్యసనాల నుండి దురాత్మ ఈ ప్రాంతానికి వచ్చారో, ఆ దురాత్మల మీద గొప్ప జయ జీవితము నీ నామం పెట్టి నీ ప్రజలు పొందుకునుదురు గాక.
ఈ రోజున మేము ఈ ఆరాధనకు వచ్చి చాలా మేలు పొందాము, ఆత్మీయంగా బలపడ్డాము. ఒక రాహాబ్ అని వేసి గురించి దేవుడు మాతో మాట్లాడినట్టుగా ద్వారాలు తెరిచాడు. పాల్ ఇమ్మానుయేల్ గారికి వందనాలు. ఫస్ట్ రోజు అయితే నేనైతే రాలేదు మీటింగ్స్కి, చాలా మిస్ అయ్యాను. ఈ రోజు నిన్న అన్న వాక్యం చెప్పిన వాక్యాన్ని బట్టి దేవుడికి వందనాలండి. ఇంత లోతైన మర్మాలు ఎవరు చెప్పరు కూడా. ఎంతో ఆశీర్వాదంతో మేము వెళ్తున్నాం ఇక్కడ నుంచి. బ్రదర్ పాల్ ఇమ్మానుయేల్ గారి ఇది వాక్యం చాలా అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా నిస్సి పాల్ మేడం గారి పాటలు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. చాలా అద్భుతమైన వాక్యాన్ని వినిపించినందుకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు పాస్టర్ గారికి తెలియజేసుకుంటున్నాం. పాల్ ఇమ్మానుయేల్ అన్న వాక్యం ద్వారా చాలా బలపడ్డాను. రాత్రి వింటూ వచ్చాను. మరి ఈ పూట మరి చాలా బలమైన వాక్యోపదేశం అయ్య గారు అందిస్తూ వచ్చారు. ఇటువంటి వాక్యం ఎక్కడ మరి మేము వినిపించలేదు. మరి రాహాబు గారి గురించి మరి ఎంతో మార్పు చెందింది. వాక్యము దేవుడు దీవించునుగాక. వాక్యం ద్వారా నేను బాగా బలపరుచుకున్నాం. అన్నయ్య కూడా బాగా మాట్లాడాడు. అన్నయ్య కూడా వాక్యం ద్వారా మరి ఈ వాక్యం ద్వారా అనేకులు మారారని నేను కూడా విశ్వసించి విధానాన్ని కూడా నేను కూడా పొందాలని ఆశతో నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. యేసయ్య రక్తముతో నీ హృదయాన్ని కడుక్కున్నావా? యేసయ్య రక్తముతో నీ ప్రతి పాపాన్ని కడుక్కుని ఆ రక్తాన్ని ఆశ్రయిస్తున్నావా? సంతోషాన్ని పేతురు భక్తుడు అంటాడు 1వ అధ్యాయం 9వ వచనంలో, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం. ద గ్లోరియస్ అండ్ అన్స్పీకబుల్ జాయ్. చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషాన్ని ప్రవహిస్తుంది. రాత్రి సమయంలో మేలు పొందాలని ఆశపడుతున్నావా? చరసా నాయకుడు అడిగాడు, అయ్యగారు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అనేకమైన చర్చిలకు వెళ్ళాం, కానీ ఎక్కడా కానీ ఇంత స్పష్టంగా తన ఆధారాలతో దేవుడు మాట్లాడుతూ వాక్యం చెబుతుండగా పాలెమన్న గారు ఎంతో భారంతో ఈ ప్రాంతంను ఎన్నుకొని మైలవరం ప్రాంతంను ఇక్కడున్న నశించిపోతున్న ఆత్మల కొరకు, యవనస్తుల కొరకు ఆయన ఎంతో భారముగా ఈ వాక్యమును ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఈరోజు వాక్యం చాలా ఉపయోగపడింది. రాహాబ్ అనే వేశ్య గురించి బ్రదర్ గారి వాక్యం మాకు చాలా తేటగా మాకు వినేలా మాకు అర్థమైంది. 1వ రోజు 2వ రోజు 3 రోజులు ఇందులో పార్టిసిపేట్ చేశాను. మొదటి రోజు వాక్యం నాకు చాలా బాగా నచ్చింది. భయపడకుడి అని దేవుడు నాతోనే మాట్లాడారు. అలాగే ఈరోజు వాక్యం కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో రాహాబు వేశ్య అయితే ఎలాగైతే దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు తన ఎలాగైతే అద్భుతాన్ని చూసిందో మన జీవితంలో కూడా దేవుని చేర్చుకుంటే అంత అద్భుతం జరిగిద్దని పాస్టర్ గారు వాక్యం చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని, ఇంకా ఎవరైతే రాలేదో రేపు లాస్ట్ రోజు అండి, ఆఖరి రోజు 4వ రోజు కూడా అందరూ ఈ ప్రార్థనా పండుగల్లో పార్టిసిపేట్ చేసి దైవ దీవెనలు పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఆమేన్.